ఆయనే దాన్ని కట్టబోతున్నారు, ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి అనడానికి ఏమన్నా లింక్ ఉందా? సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. గూగులోడు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం. అవును. గూగులోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లో సైబర్ టవర్స్ ఉంది కదా, దాంట్లో ఏంటి అదేమన్నా సదర్ కంపెనీలు వచ్చి కట్టుకున్నాయా? లేదు. ఎల్ఎన్టీ వాడు కట్టాడు. మీరు ఒక ఆఫీస్ పెట్టాలి, అందులో స్పేస్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని చదరపు అడుగులు, అద్దెంత కట్టండి, ఓకే 1000, 2000, 5000, 7000, దాని వరకు మీకు ఒక పార్టిషన్ కట్టిచ్చేస్తాడు. మీరు అందులో ఆఫీస్ పెట్టుకుంటారు. ప్లగ్ అండ్ పే పిన్ విధానం అంటారు, ప్లగ్ అండ్ పే విధానం అంటారు. అంటే మనం ల్యాప్టాప్ కూర్చొని చేసుకోవడం. అట్లాంటిదే కోరతారు. ఇప్పుడు రహేజా సంస్థ విశాఖపట్నానికి వస్తానంటుంది. ఏమంటుంది అది? సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్లు అది కట్టేస్తుంది, అద్దెలకి ఇస్తుంది. ఇప్పుడు అదాని అనేటటువంటి డేటా సెంటర్ కడతాడు అక్కడ, గూగుల్ దాంట్లో సర్వీసెస్ ఇచ్చుకుంటుంది, వాడికి అద్దెస్తుంది. డేటా సెంటర్ పర్మిషన్ అదానిది, దాంట్లో సర్వీసెస్ వాడుకునేది గూగుల్, దాని డబ్బులు అది కడుతుంది. గూగుల్ ఇక్కడికి వచ్చినట్టు అదాని దానికి సర్వీస్ ప్రొవైడర్. సింపుల్ లాజిక్ అన్నమాట ఇది. ఇది జగన్ చెప్పింది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఎంతవరకు అనుకోవాలి? ఒకప్పుడు డేటా సెంటర్ రావడం వల్ల నీటి వినియోగం గురించి కానీ, పొల్యూషన్ గురించి కానీ ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మద్దతు ఇస్తున్నాము, స్వాగతిస్తున్నాము ఇప్పుడు చెప్పడాన్ని మాట మార్చారని ఎంతవరకు